రాజ్యాంగం 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 చట్టముంది రంకెలెందుకేస్తున్నావు మోడీ గారు? మా ప్రశ్నకు జవాబు చెప్పు మోడీ గారు, మా ప్రశ్నకు జవాబు చెప్పు. రాజ్యాంగం మొదటి పేజీ కళ్ళు తెరిచి చూసుకోండి, కళ్ళు తెరిచి చూసుకోండి. మనిషికి మాట్లాడే హక్కు, మనిషికి జీవించే హక్కు, మనిషికి జీవించే హక్కు. భాష హక్కు, మతం హక్కు, పత్రికల్లో ప్రకటనక్కు, పత్రికల్లో ప్రకటనక్కు. పేపరు మీదున్నక్కులు ప్రజలకు దక్కాలంటే, ప్రజలకు దక్కాలంటే మీరిస్తానన్న హక్కు అడిగితే రెచ్చిపోయి పిచ్చిలేసి, రెచ్చిపోయి పిచ్చిలేసి. పిట్టలను గాల్చినట్లు ప్రజల గాల్చి చంపుడేంది, ప్రజల గాల్చి చంపుడేంది. పేపర్లు లీకు చేసి విద్యార్థుల గొట్టుడేంది, విద్యార్థుల గొట్టుడేంది. ఇది ఏ చట్టము, ఏ కాజు, ఏ శిక్షణ చెప్పరాద మోడీ దొరా? మా ప్రశ్నకు జవాబు చెప్పు మోడీ గారు, మా ప్రశ్నకు జవాబు చెప్పు. ఈరోజు యావత్ భారతదేశ ప్రజలు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అదేవిధంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారి మెడలు వంచి దేశవ్యాప్తంగా ఈరోజు నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ ఈరోజు విద్యార్థుల డిమాండ్లకు తలలొగ్గి తప్పని పరిస్థితుల్లో కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయడం మాత్రం చూసినాం మనం. స్వతంత్ర భారతదేశంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులు ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గరికి వెళ్ళి పార్లమెంటు దరిదాపుల్లోకి వెళ్తే ఒకానొక టైంలో పార్లమెంటు గేట్లను కూడా బంద్ చేసినటువంటి సందర్భం దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి. అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నివాసాన్ని ప్రతిపక్ష పార్టీ, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు ముట్టడించడం, ఈ పరిణామాలన్నింటిని చూస్తున్నట్లయితే దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి 12 సంవత్సరాల పరిపాలన మీద ఈ దేశ యువత, ఈ దేశ ప్రజలు ఎంత కోపంతోని, ఎంత ఆగ్రహజాలతోని రగిలిపోతున్నారో దీన్ని బట్టి మనం చూడొచ్చు. ఏది ఏమైనా అంతిమంగా ఈ దేశ పాలకులు విద్యార్థుల యొక్క డిమాండ్లకు తలొగ్గి ఈరోజు విద్యాశాఖ మంత్రి అయితే రాజీనామా చేయడం జరిగింది. ఏది ఏమైనా భవిష్యత్తులో విద్యా విధానంలో సమూలమైనటువంటి మార్పులు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. క్వశ్చన్ పేపర్లు, అదేవిధంగా క్వశ్చన్ పేపర్లతో పాటు ప్రతి ఒక్కటి లీక్ అయ్యి దొంగలు మొత్తం బయటికి వచ్చి ఈ నిజమైనటువంటి విద్యార్థులకైతే అన్యాయం జరిగేటటువంటి ఆస్కారం లేకుండా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా చూడొచ్చు. దేశవ్యాప్తంగా సంబరాలు అయితే మొదలైనవి. కాక్రోచ్ల విజయం, ప్రధాన్ రాజీనామా. ఏదైతే ధర్మేంద్ర ప్రధానే కనుక రాజీనామా చేయకపోయినట్లయితే మధ్యాహ్నం వరకు డెడ్ లైన్ పెట్టి ప్రధాన్ రాజీనామా కనుక చేయకపోతే ప్రధానమంత్రి రాజీనామా చేసే విధంగా ఉద్యమం చేస్తామని చెప్పి పిలుపునియడంతో దిక్కుదోసని స్థితిలో ఈరోజు రాజీనామా చేయడం అయితే జరిగింది. నూతన విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి గారికి అయితే విద్యాశాఖని ఇవ్వబోతున్నారంట. యువత పోరాటానికి తలవంచిన కేంద్రం, ప్రధాని మోదీకి రిజైన్ లెటర్ పంపిన కేంద్ర విద్యాశాఖ మంత్రి, కేంద్ర మంత్రులతో సీజేపీ చర్చలకు ముందే రాజీనామా ప్రకటన. నెల రోజుల ఆందోళన విరమిస్తున్నట్లు సీజేపీ వెల్లడి. డిమాండ్లన్నింటికీ అంగీకరించిన కేంద్రం, కేసుల ఎత్తివేత, నీట్ మృత్యులకు పరిహారానికి ఓకే. ఢిల్లీలో సహా దేశవ్యాప్తంగా సంబరాలు. ఏదైతే ఈ నీట్ పేపర్ లీకేజీ సందర్భంగా ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర కావచ్చు, పార్లమెంటుకు ముట్టడి కావచ్చు, ప్రధానమంత్రి ఇంటి ముట్టడి కావచ్చు, వీటి మీద నమోదైనటువంటి కేసులను మొత్తం కూడా ఎత్తివేయడం, అదేవిధంగా ఈ ప్రశ్నాపత్రం లీకేజ్ అయ్యి ఆత్మహత్య చేసుకున్నటువంటి విద్యార్థుల కుటుంబాలకు కూడా ₹1 కోటి నష్టపరిహారం ఇచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం అయితే డిమాండ్లకు అన్నీ తలొగ్గి ఈరోజు ఆందోళననైతే విరమించడం జరిగింది. విద్యార్థులకు సంఘీభావంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిన్న సాయంత్రం వరకు కూడా వాళ్లకు మద్దతు తెలుపుతూ, సంఘీభావం తెలుపుతూ ర్యాలీలు, ధర్నాలు అయితే జరిగినాయి.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా చూడొచ్చు మనం. నిన్న భారీ కొవ్వొత్తుల ర్యాలీ అయితే జరిగింది. ప్రాణాలు కోల్పోయినటువంటి విద్యార్థులకు సంతాపంగా కొవ్వొత్తుల ర్యాలీని అయితే ముఖ్యమంత్రి ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఈ దేశంలో కూడా చట్టాలను, పాత చట్టాలను అన్నిటినీ కూడా సవరించాల్సినటువంటి అవసరం ఉంది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల యొక్క ఏజ్ని కూడా తగ్గించి 25 సంవత్సరాల నుంచి 21 సంవత్సరానికి కూడా తీసుకురావాలి. ఆ రకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా చట్టం చేసి కేంద్రానికి పంపిస్తామని కూడా చెప్పడం జరిగింది. చూడొచ్చు, 21 ఏళ్లకే చట్టసభలకు పోటీ చేసే అవకాశం ఇవ్వాలని తీర్మానం చేస్తాం సీఎం రేవంత్. ఇందుకోసం ఆగస్టు మొదటి వారంలో అసెంబ్లీ మండలి సమావేశాలు కేంద్రం ఆమోదించేలా రాహుల్ ఖర్గేలతో ఒత్తిడి పెంచుతాం. ప్రధాని మెడలు వంచి ప్రధానితో రాజీనామా చేయించిన ఘనత జంజీదే. ఈ విజయం ముమ్మాటికి మీదే. ఈ సునామీని ఇంతటితో ఆపొద్దు. రాహుల్ ప్రధాని అయితే జంజీ నుంచే కేంద్ర విద్యాశాఖ మంత్రి ఉండేలా చూస్తామని హామీ. ఢిల్లీలో విద్యార్థులపై లాఠీచార్జీ కేంద్రం తీసుకునే తీరుకు నిరసనగా పీసీసీ ఆధ్వర్యంలో భారీ క్యాండిల్ ర్యాలీ పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, పలువురు మంత్రులు. ఈ రకంగా పలు కీలకమైనటువంటి అంశాల మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే మాట్లాడడం జరిగింది. ఏది ఏమైనా అంతిమంగా ఈ దేశ యువత తలుసుకుంటే ఏమన్నా చేస్తాం, ఎవరి తలలైనా వంచుతాం, అనుకున్నది సాధిస్తామని చెప్పి చెప్పడంలో మాత్రం సక్సెస్ అయినరు, సాధించిర్రు అని మాత్రం చెప్పొచ్చు. ఇది చూస్తూనే ఉండండి.